ఆ యువ నాయకుడి తండ్రి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే పేరున్న లీడర్. ఎన్టీఆర్ హయాంలోనే కీలక నేతగా ఎదిగిన నాయకుడు. కానీ ఆయన వారసుడు మాత్రం రాజకీయాల్లో తనదైన ముద్ర వేయలేకపోతున్నారు. 3 సార్లు ఓడిపోయిన యువనేత రాజకీయ భవిష్యత్తుపై ఆయన అనుచరులు ఆందోళన చెందుతూ ఉన్నారు. తండ్రి లెగసీ ఉన్న ఆ నాయకుడు ఎందుకు వరుసగా విఫలమవుతూ ఉన్నారు? కుటుంబ నేపథ్యం ఉన్న కాలం కలిసిరాని ఆ నాయకుడెవరు? 10 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎక్కే మెట్టు దిగే మెట్టు తప్ప ఆ నాయకుడికి ఏమీ మిగల్లేదు. ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ పదవేదీ దక్కలేదు. కానీ జీవితానికి సరిపడా కేసులైతే ఉన్నాయి. తెలిసి చేశారో తెలియక చేశారో కానీ వివాదాల్లో చిక్కుకున్నారు ఆ యువనేత. జీవితంలో ఒక్క పదవి అనుభవించకపోయినా అధికార టీడీపీకి ప్రధాన టార్గెట్గా మారిపోయారు దేవినేని అవినాష్. అవినాష్ తండ్రి దేవినేని నెహ్రూ ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీలో వెలిగిన నాయకుడు. కానీ తండ్రిలా అవినాష్ సత్తా చూపించలేకపోయారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఇప్పటిదాకా అవినాష్కి ఓ గెలుపు దక్కలేదు. దేవినేని అవినాష్ సొంత అవసరాల కోసం వైసీపీలోకి వెళ్లి తన దూకుడుతో రాజకీయంగా టీడీపీకి టార్గెట్ అయ్యారు. విజయవాడలో టీడీపీ అంటే దేవినేని అంటే టీడీపీలా ఉండేది ఒకప్పుడు. అయితే చంద్రబాబుతో విభేదించి దేవినేని నెహ్రూ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. మరణించే ముందు మళ్లీ టీడీపీలోకి వచ్చారు. నెహ్రూతో పాటు ఆయన కుమారుడు దేవినేని అవినాష్ కూడా టీడీపీలో చేరారు. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా టీడీపీలో అవినాష్ కీలక బాధ్యతలు చేపట్టారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో బొటాబొటీ ఓట్లు తెచ్చుకున్న అవినాష్ 2019లో గుడివాడ నుంచి, 2024లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమైన వరుస ఓటములతో రాజకీయంగా తీవ్ర నష్టపోయారు దేవినేని నెహ్రూ వారసుడు. ఈ సమయంలో వరుస వివాదాలకు అవినాష్ కేంద్ర బిందువుగా మారారు. కమ్మ సామాజిక వర్గంలో దేవినేని నెహ్రూ సన్నిహితులు ఇప్పటికీ ఆయన కొడుకు అవినాష్తోనే ఉన్నారు. అయినా ఎన్నికల్లో ఆయన్ని విజయం వరించలేదు. 3 సార్లు ఓటమి తర్వాత వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో అవినాష్ ఉన్నారు. 2029 అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ పెద్దల ఆలోచనలను ముందుగా అంచనా వేసి ఎక్కడ నిలబడాలో, ఎలాంటి వ్యూహాలు తీసుకోవాలో జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. దేవినేని అవినాష్కి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది వైసీపీ అధిష్టానం. అవినాష్కి లోక్సభ టికెట్ ఇవ్వాలనే చర్చ కూడా పార్టీలో మొదలైనట్టు టాక్ వినిపిస్తోంది. అవినాష్ గత చేదు అనుభవాలను పక్కన పెట్టి సరికొత్త వ్యూహాలతో రాజకీయ భవిష్యత్తును మలుచుకోవాలని ప్రయత్నిస్తున్నట్టే కనిపిస్తోంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎంపీ బరిలో దించేందుకు ఆయనకు జిల్లా బాధ్యతలు అప్పగించారని భావిస్తున్నారు. వైసీపీ ఒక్కసారి కూడా విజయవాడ పార్లమెంటు సీటు గెలవలేకపోయింది. 3 ఎన్నికల్లోనూ బెజవాడలో ఆ పార్టీకి చేదు అనుభవం మిగిలింది. అందుకే ఈసారి వైసీపీ ఆచితూచి అడుగులేస్తోంది. ఎంపీ స్థానానికి తన పేరే టాప్లో ఉందనే ప్రచారంతో షాక్ తిన్న అవినాష్ ఆలస్యమైతే అసలుకే మోసమొస్తుందని అధిష్టాన పెద్దలతో చర్చించారట. ఎంపీగా పోటీ చేయనని, ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని అధిష్టానానికి ముందే చెప్పేశారట దేవినేని అవినాష్. స్థానిక నాయకులకు కూడా ఇదే విషయం చెప్పారంటున్నారు. ఢిల్లీకి వెళ్లనని, తండ్రి అడుగుజాడల్లోనే తన ప్రయాణం ఉంటుందని కార్యకర్తలతో చెప్పారట దేవినేని. ఇంతవరకు బానే ఉన్నా ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. గతంలో పోటీ చేసిన తూర్పు నియోజకవర్గం నుంచి కాకుండా పక్క నియోజకవర్గం వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారట అవినాష్. ఓ పక్క పెనమలూరు నియోజకవర్గం, మరోపక్క మైలవరం నియోజకవర్గంలో ఓ చోటి నుంచి పోటీకి అవినాష్ ఆసక్తి చూపిస్తున్నారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి అవినాష్ ఏ నిర్ణయం తీసుకుంటారు? పార్టీ అధిష్టానం ఆయన్ని ఎక్కడి నుంచి బరిలో నిలుపుతుందో కాలమే నిర్ణయించాలి.